అందరి కుటుంబాల్లో ఒక ప్లాన్ ఉంటుంది. అయితే మీరు ఒక జీసస్ లవర్‌గా, లేక ఒక గాడ్ లవర్‌గా, ఒక బైబిల్ ఫాలోవర్‌గా, బైబిల్ లవర్‌గా ఉన్నారంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ప్లాన్‌కి, మాస్టర్ ప్లాన్‌కి తేడా ఉంది. ఈ కార్యక్రమంలో ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్. బ్రదర్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్లాన్‌కి, మాస్టర్ ప్లాన్‌కి ఒక తేడా ఉంది. ప్లాన్ అనేది అందరూ వేస్తారు. మాస్టర్ ప్లాన్ అనేది మాస్టర్ ద్వారానే అవుతుంది. మాస్టర్ ప్లాన్ ఏంటి? మాస్టర్ ప్లాన్ వచ్చి మాస్టర్స్ ప్లాన్. ఓహో, మాస్టర్స్ ప్లాన్. మాస్టర్స్ ప్లాన్ దేవుని యొక్క ప్లాన్. దేవుని యొక్క దేవుని యొక్క ఇల్లు అనేది దేవుని యొక్క ప్లాన్. అప్పుడు మనం దేవుని ప్రణాళికను గురించి పోయిన ఎపిసోడ్ లో ఫస్ట్ పార్ట్ ఒక పార్ట్ చూసాం. అంటే ఆదికాండం 2:15లో మనుషుని ఎందుకు సృజించాడు అని దాని యొక్క వెరీ ఇంపార్టెంట్ ఇష్యూగా ఏం చూడబడుతుంది? సేద్యము చేయ, కల్టివేట్ అండ్ కాయడానికి, కీప్ ఇట్ అని చెప్పబడి ఉంది. అప్పుడు ఈ సేద్యపరచడం, కాయడం అనే చోట మనం సేద్యపరచడాన్ని గురించి పోయినసారి చూసాం, డీప్ గా చూసాం. కాయడం అంటే ఏంటి? ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడే ప్రారంభం. మాస్టర్ ప్లాన్. అవును, ఏంటంటే పలు సమయాల్లో మన దగ్గర ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్, అన్నిటినీ కాపాడతాము, కుటుంబాన్ని కాపాడము. అన్నింటినీ కాపాడేది కుటుంబమే కదా. కుటుంబం కోసమే కోసమే అన్ని కూడా కాపాడాలి. అవును. అన్నిటినీ కాపాడతాము, కుటుంబాన్ని కాపాడుకోము. ఓకే. బీరువా లాక్ చేస్తారా? లాక్ చేస్తారు కదా. వార్డ్రోబ్ మూస్తారుగా. అవును. ఇంటి నుండి బయటికి వెళ్ళేప్పుడు ఇల్లు, మోస్తాము. బయటికి వెళ్ళేప్పుడు కారు మోస్తాము. నుంచుని చెక్ చేస్తారు కదా. అవునవును. అవునా? అవును. ఫోను లాక్ చేసి పెడుతున్నారుగా. అవును. ఎవరు చూడకూడదని లాక్ చేసి పెడుతున్నారు కదా. మనం బేసిక్ గానే లాక్ చేస్తాం. ప్యాటర్న్ వేస్తారు, అదే లాక్ అవుతుంది. అదే లాక్ అవుతుంది. ప్యాటర్న్ వేసి మీరు ఫింగర్ అవును. ప్రింట్ తో లాక్ చేసి పెడుతున్నారు. అవును. ఇంతటిని కాపాడుతున్నారు కదా. దీనికి పేరు కాపాడటమే కదా. ఆ, బీరువులో ఉంచింది కాపాడుతున్నారు, ఇంటిలో ఉన్నది కాపాడుతున్నారు. నా కారుని కాపాడటం, నా ఫోన్లో ఉన్న డేటాస్ని, కాంటాక్ట్స్ని నేను కాపాడటం, ఇదంతా కాపాడటమే కదా. మీ ఫ్యామిలీని కాపాడటానికి ఏం చేశారు? మంచి ప్రశ్న. ఇప్పుడు అడిగి చూడండి, ఫ్యామిలీని కాపాడటానికి ఏం చేశా? నా అబ్బాయికి నేను ఇల్లు కొనిపెట్టా, నా పిల్లలకి ఆస్తి సమకూర్చా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఇల్లు ఉంచా. ఒకరు నాతో చెప్పారు, నేనే ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో నాకు ఒక ఇల్లు ఉందన్నాడు. ఓకే. నాతో ఆ మాట చెప్పాడు. సో నేను ఇల్లు కొనిపెట్టా. ఒకరు నాతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు, సార్ 3 తరాలకి ఆస్తి ఉంది సార్, నేనేమీ లేకుండా వచ్చా, నా మనవాళ్లకు మునిమనవాళ్ల వరకు చేర్చిపెట్టా. గుడ్ గుడ్, ఫైన్ ఫైన్, నేను ఇది నిందగా చెప్పడం లేదు. రైట్, ఓకే. ఇది కాపాడుతుందా అనేటువంటిది నా ప్రశ్న. ఇదే కాపాడటమా? సరే, మీ 3 తరాలకైనా ఆస్తికైన పత్రం ఉంది కదా, అదెందుకు తాళమేస్తున్నారు? దాన్ని కాపాడటం కదా. మీరు దాన్ని కాపాడటమా, అది మిమ్మల్ని కాపాడటమా? మంచి ప్రశ్న. అవునా? అలాగైతే నాకు నా కుటుంబాన్ని కాపాడటం అనేది ఏంటని తెలియలేదు. ఫౌండేషనే కొంచెం స్లిప్ అవుతుంది. సంపాదించడం నా కుటుంబాన్ని కాపాడటానికి అని అనుకుంటున్నా. అవునా? పిల్లలకి సొత్తు చేర్చి పెట్టడం, నేను అన్ని కాపాడటం అనుకుంటున్నా. అవునా? అప్పుడు ఇవన్నీ కాపాడుతుందా అని అడిగితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, కరోనా వచ్చింది, ఏది కాపాడింది? లోపల కుటుంబాన్ని కాపాడింది. ఒకరినొకరు చూసుకొని కాపాడుకోవడమే మనల్ని కాపాడింది. అదే కాపాడింది. ఇంకా చెప్పాలంటే బయటకు వెళ్లకుండానే మనల్ని కాపాడింది. డబ్బుండింది, కారుంది, క్రెడిట్ కార్డు ఉండింది, నగ ఉండింది, బట్ ఐసీయూలో బెడ్ లేదు. ఒక స్థలమే, ఒక బెడ్ వెతికారు, అది దొరకలా. ఆక్సిజన్ లేదు, ఇన్ని లేదు. అప్పుడు ఏది నన్ను కాపాడుతుందనేది అర్థం చేసుకోవాల్సిన స్థలంలో ఉన్నాం. తెలియకుండా పరిగెత్తడం ఉంది. అదొక పీరియడ్లో తెలియకుండా రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంటాం. మీరు బండిలో వెళ్తూ ఉంటారు, ఏదో చూసుకుంటూ మీరు రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు. అది సహజం. ఒక దగ్గర మీరేం చేస్తారంటే కనిపెడతారు, నేను తప్పుగా వచ్చాను, నేను మాట్లాడుతూ తప్పుగా వచ్చా, మీరైనా చెప్పకూడదా అని చెప్పి మనం ఏం చేస్తాం, యూటర్న్ తీసుకుని రైట్ రూట్కి వచ్చేస్తాం కదా. ఆ విధంగా జీవితంలో ఇలాగ వెళ్లడం సహజమే, అలా పరిగెత్తడం సహజమే. ఇప్పుడు నేను యూటర్న్ తీసుకునే స్థలంలో ఉన్నానంటున్నా, మనం ఆ స్థలానికి వచ్చేసాం. ఇప్పుడు వీ మస్ట్ నో, నా కుటుంబాన్ని కాపాడటం అంటే ఏంటి అని చెప్పి. దానికి ఇక్కడే ఉదాహరణ ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోనే ఇక్కడే ఫౌండేషన్ అవును, ఉంది. ఇదే ఫౌండేషన్. మాస్టర్ వద్దకు వచ్చాం, మాస్టర్ దగ్గరకు వచ్చాం. ఎందుకంటే ఆయన ప్లాన్ ఆయనే చెప్పివ్వాలి కదా. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ గురించి క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు ఆదికాండం 2:15లో పోయినసారి చదివినట్టుగా, తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అని ఒక లైన్ లో చదివేస్తాం. ఒక లైన్ లో చదువుకున్నాం. ఇప్పుడు ఆ కాచుటకు అంటే ఇంగ్లీష్ లో కీప్ ఇట్ అని ఉంటది, కొన్ని ట్రాన్స్లేషన్స్ లో వాచ్ అవుట్ అని ఉంటది. మరి ఈ కీప్ ఇట్ అంటే కాచుటకు, చూచుకో అనే అర్థం, భద్రంగా చూసుకో అని దాని అర్థం. ఇప్పుడు ఆదాం, ఇప్పుడు చిన్నగా యోచించండి, ఆదాము ఇంకా హవ్వను సృజించాల, ఆదామే ఉన్నాడు, ఇంకా మనం ఆదాంలోనే ఉన్నాం. ఇప్పుడు హవ్వను కూడా చేర్చుకుందాం. తర్వాత హవ్వను ఆయన సృజించి ఇచ్చాడు, హెల్పర్ని ఇచ్చేశాడు. వీళ్ళిద్దరూ చేరి దేన్ని కాపాడతారు? ఎవరి నుండి కాపాడతారు?
ఇప్పుడు వేరే మనిషే లేడు లోకంలో, ఇద్దరే ఉన్నారు కదా. అవును. వారికి విరోధులే లేరే, ఎనిమి లేరు కదా. అయితే ఆయన కాచుటకును ఆ. కల్టివేట్ అని చెప్పాడు. అదెందుకు కాయము అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది? అప్పుడు ఏదో మాస్టర్ ప్లాన్ లో తంత్రంగా ఏదో రాబోతోంది, హుషారుగా ఉండండి అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు మీరు అట్లే చెప్పినది వాక్యంగా చూడాలంటే 2 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11th చాప్టర్లో పౌలు దీని గురించి ఒక విషయాన్ని చెప్తున్నాడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయంలో ఉమ్, 3-4 వచనాలలో 2-3 వచనాల్లో కూడా మీరు చదవచ్చు. అయితే 3-4 వచనాల నుండి ఉమ్, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి. అంతవరకు చూస్తే ఎలాగా సర్పము హవ్వను మోసం చేసింది, ఈ స్థలంలో కాయము అనే మాటకి వివరణ వస్తుంది. ఉమ్, ఎలాగని అడిగితే ఈ ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం చెప్తుంది, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఉమ్, సర్పము యుక్తిగలదై ఉండెను. ఉమ్, వీరిని ఒక తోటలో ఉంచడమైంది. తోటంటే అందరూ అనుకున్నట్టు చిన్న తోట కాదు, అది ఒక నది పారేంత రీతిలో ఒక పెద్ద తోట, అవును. ఒక దేశం. ఆ యొక్క తోట లోపల వెలుపట ఉండేది అడవి. ఊరు వెలుపట ఉండే స్థలంలోనే కదా మనం ఈ అడవి జంతువులు, పెంపుడు అవును. జంతువులు అంటాం. సో వెలుపట ఉండే ఆ మృగాలలో సర్పము కొంత యుక్తి కలిగింది. దాని దగ్గర కేర్ఫుల్గా ఉండాల్సింది వీళ్ళు. ఉమ్, ఇప్పుడు వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే దాన్ని వదిలేశారు తోటలోనికి. ఉమ్, ఇది కాచుటకు అనే వర్డ్ అర్థం ఏంటంటే బయట నుండి ఏది కూడా లోనికి రాకుండా చూసుకో అని అర్థం. హుషారుగా ఉండండి. హుషారుగా ఉండు, అడవి జంతువైన సర్పముంది, ఈ సర్పం అన్నది లోనికి వస్తుంది. అప్పుడు సర్పాన్ని మాత్రం చెప్పలేదు, ఏ మృగము లోనికి రాకుండా చూసుకో. మీరు బైబిల్ అంతటా చూడండి, ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అని ఉంటుంది పరమగీతాల్లో. దావీదు గొర్రెలను మేపేప్పుడు ఒక్కోసారి సింహం వచ్చేది, ఒక్కోసారి ఎలుగుబంటి వచ్చేది, దాని నుండి గొర్రెను కాపాడానంటాడు. అవును. సో అప్పుడు మన యొక్క పని ఏంటంటే మృగము నుండి కాపాడటం అనేది మన యొక్క పని. వాచ్ఫుల్ గా ఉండాలి. వాచ్ఫుల్గా. ఇంకా డేంజర్ ఏంటంటే ఆ కమ్యూనికేషన్లోనే మనం దేన్ని చూస్తున్నామో అందులోకి మృగం ప్రవేశించింది. ఆ గమనించండి, ఎక్కడ మిస్ అవుతోందో. లోపలే కాయిన్ ఇంట్లోనే కనిపించలేదు. లోనికి, కరెక్ట్, ఎగ్జాక్ట్ వర్డ్, లోన కనబడకుండా పోయింది. ఇప్పుడు లోనికి వచ్చినటువంటిది వీళ్ళకి తెలియకపోవడమే సమస్య. ఇప్పుడు హవ్వ సర్పంతో మాట్లాడింది రెండవది. ఉమ్, సర్పం ఎందుకు లోనికి వచ్చిందని ఆమె యోచించాలి కదా. మొదట నీవెవరు, నువ్వెలా తోటలోనికి వచ్చావు? అప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం. అది నేను చెప్పలా, పౌలు కొరింథీలో చెప్తున్నాడు. స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా ఏం చెప్తున్నాడు? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను ఉమ్, మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. సో లోనికి వచ్చేటువంటి ఈ డాక్ట్రిన్ మనకు తెలియకుండానే లోపలికి లోనికి వస్తుంది. వస్తుంది. ఇప్పుడు మీరొచ్చి లోనికొచ్చిన వ్యక్తితో మాట్లాడటం రెండవది. లోనికొచ్చింది ఎందుకు? అదే కీప్ ఇట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోనికొచ్చినది రాక ముందు ఆపాలి. ఇంకా చెప్పాలంటే లోపలికొచ్చింది సర్పం అని తెలీదు, స్నేహితుడిగా భావించారు. లోనికొచ్చింది నార్మల్గా తీసుకున్నారు. నార్మల్ గా తీసుకున్నాడు, మనకి సహాయం చేస్తున్నాడు కదా. ఇది మీరు 2 యాంగిల్లో చూడొచ్చు. ఒకటి స్పిరిచువల్ గా తీసుకున్నట్టయితే డాక్ట్రినల్ వైస్ చర్చిలోకి రావడం, ఉమ్, చర్చ్లో డాక్ట్రిన్ వైస్ ఆయన అదే రాస్తున్నాడు, పౌలు దాని గురించే రాస్తున్నాడు. మరొకటి చూస్తే చర్చ్ అన్నది మీరు నేనే, అవును. మనమే దేవుని ఆలయమై మనం ఉన్నాం. బిల్డింగ్ రూమ్ గురించి యోచిస్తున్నాం. ఇప్పుడు మీలోనూ నాలోనూ మన ఫ్యామిలీయే. నేను ఎప్పుడు చెప్తా, ఫ్యామిలీయే ఫస్ట్ చర్చ్. ఆ యాజకుడు ఎవరంటే భర్త యాజకుడు, సంఘమే భార్య. అది యాక్ట్స్ లోనే చూస్తున్నాం అవును. కదా. అప్పుడే కదా వారు ఏకముగా కూడి ఆ గ్రూప్ లో ఉండడమేగా ఫస్ట్ ఇంట్లో వారు రొట్టె అవును. విచ్చారు. మ్. సో ఈ చర్చికి పిల్లలే విశ్వాసులు. ఉమ్, సో ఇందులోపల సర్పము లోనికి రాకుండా చూసుకునేది ఫస్ట్ పని. ఉమ్, ఇక్కడ ఏంటి సమస్య అంటే ఉమ్, మన దేవుడే చూడండి, యెషయా 5:2లో చెప్తారు, ఐసాయా 5:2లో, నేనొక తోటను ఏర్పరచుకున్నా, మంచి సారవంతమైన భూమిని ఏర్పరిచాను, దాని చుట్టూతో కంచె వేశానంటున్నాడు. ఫెన్స్ ఎందుకు వేస్తానంటున్నాడు? ఫెన్స్ వేయడానికి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు ఇల్లు కట్టారు, ఎందుకు కాంపౌండ్ వేశారు? సరే, కాంపౌండ్ లేని ఇల్లు కానివ్వండి, ఎందుకు డోర్ పెడుతున్నారు? ఎందుకు దానికి ఒక లాక్ వేస్తున్నారు? మీకైనది భద్రముగా కాపాడుకోవడం మీ పని, అది దేవుడిచ్చిన పని. ఉమ్. చాలా మంది దగ్గర సమస్య ఏంటంటే దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఆయనేగా కాచుకోమని ఆ చెప్తున్నాడు. తర్వాత నీ పైన ఆయన ఎందుకు చూస్తాడు? ఉమ్, మీరు చూడాలి, దానికి దేవుడు సహాయపడతాడు, అదే కరెక్ట్. ఉమ్, దేవుడు మరి సొలొమోను దగ్గర రాజ్యభారాన్ని అప్పచెప్పాడు. అతనేం అడుగుతున్నాడు? నాకు జ్ఞానం ఇవ్వమని అడుగుతున్నాడు. సో రాజ్యభారాన్ని చేయడానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. రాజ్యభారాన్ని నేను చేసుకుంటా, నువ్వు తప్పుకో అని చెప్పలేదు. ఉమ్. ఒక నిర్దిష్ట కాలం వరకు దేవుడు ఇది కాచే బాధ్యతను నాకు ఇస్తున్నాడు. అయితే ఆ జ్ఞానమే రివర్స్ అవుతుంది తనకి. అది 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 వేరే సమస్య. వేరే ఒక సమస్య. ఉమ్, ఇక్కడ ఏంటి సమస్య అని అడిగితే
నాకివ్వబడిన పని నేను సరిగ్గా చేశానా? ఇక్కడ ఆదం హవ్వ చేయలా, సర్పం లోనికొచ్చింది. సో ఎక్కడో మిస్ అయింది. బేసిక్గానే ఫౌండేషన్ మిస్ చేశారు. ఇక్కడ ఇండ్లలోనికి ఈరోజు చాలామంది దగ్గర సర్పాలు లోనికి వచ్చేశాయి. ఉమ్, ఈరోజు అనేక కుటుంబాలు ఇక్కడే చీలికవుతున్నాయి. ఇక్కడే ఎవరిని లోనికి వదలాలి, ఎవరిని ఎంతవరకు వదలాలి అనే ఒక విషయం ఉంది. ఎవరి వద్ద ఎవరితో మాట్లాడుతున్నాం? మాట్లాడుతున్నాం ఇది వాళ్ళకి తెలియాలి కదా. పిల్లలకు తెలియాలి, తల్లిదండ్రులకు కూడా తెలియాలి. మన దగ్గర ఉన్న ఒక పెద్ద డ్రాబ్యాక్, అనేక మంది మేజర్గా ఒక 10% కేర్ఫుల్గా ఉన్నారు. అది ఏంటంటే, నాకొకరు ఇష్టమైతే లేక ఒక విషయం ఇష్టమైతే నేనది నా యొక్క ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎంత కుదిరితే అంత అలౌ చేస్తాను, ఫ్యాన్ క్లబ్ లాగా అవుతుంది. అంత దూరానికి వదిలేస్తున్నాను. ఉమ్, అవునా? ఉదాహరణకు ఒక ఫోన్ తీసుకోండి. ఫోన్ నాకు అవసరం, ఫోన్ అవసరం లేకుండా లేదు. ఫోన్ ఎంతవరకు వచ్చిందంటే, భార్యాభర్తలకి మధ్య ఫోన్ ఉంది. లేచిన వెంటనే వెతికేది ఫోనే, ఫోనే. బైబిల్ కాదు. పడుకునేప్పుడు చివరిగా చూసేది ఫోనే, లేచిన వెంటనే మొదట చూసేది ఫోనే. ఉమ్, ఇప్పుడు ఫోన్ అవసరం లేదని చెప్పడం లేదు. ఫోన్ ఏ స్థలం వరకు నాలోనికి వచ్చింది, నేను చెప్పేది ఒక ఉదాహరణే. ఈ విధంగా ఇక్కడ ప్రారంభించి మనుషుల వరకు ఉన్నారు. ఆ మనుషులలో విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఏ స్థాయికి మీరు వదలాలో, ఎవరు పరిచారకులే కానివ్వండి, వాళ్ళకి మీ ఇంటిలో మీలోనికి మీరు వినే సందేశం కానివ్వండి, అది ఆన్లైన్లో వినేది కానివ్వండి, మీ ఇంటి లోపల వారికి ఒక లిమిట్ ఉంది. ఉమ్, వారు చెప్పేది సరియా కాదనేది మొదటగా చూడాలి కదా. లిజన్ చేయాలి. లిజన్ టు దట్ కదా. వాళ్ళు చెప్పేది ఈరోజు ఎంతమంది కూర్చొని, ఉమ్, నేను ఒక పేరు చెప్పడం ఇష్టం లేదు, ఒక సేవకుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తున్నప్పుడు అగెన్స్ట్ బైబిల్గా ఉంది. లిటరల్గా బైబిల్కి అగెన్స్ట్గా ఒక వర్డ్ చెప్తున్నాడు. అది బైబిల్లోనే లేదు. అది నిజం, అది బైబిల్లో లేదు. కూర్చున్న సహోదరుడు చూస్తున్నాడు. నేను చెప్పాను, ఇది బైబిల్లోనే లేదే ఈ విషయం. అతడేం చెప్పాడో ఆ మాట అలాగే చెప్తా. బైబిల్ వదలండి అన్నా, ఆయన చెప్తే తప్పై ఉంటుందా అన్నాడు. నేను షాక్ అయిపోయాను. ఆ వర్డే నాకు షాక్ అయింది. బైబిల్ పక్కన పెట్టమంటున్నాడు. అంతవరకు ఇతను ఫ్యాన్ ఆ క్లబ్ స్థాయికి అయిపోయాడు. ఫ్యాన్ క్లబ్ అయ్యాడు. ఆయన చెప్తే సరే, అంతే. అతను దూకేమంటే దూకేస్తాడు. అదే ఈ రోజు మన ప్రోగ్రామ్ అయినా గాని చెప్తాను. ఉమ్. మనమే ఎవరు మాట్లాడినా సరే అది ఎంతగా మీరు లిసన్ చేయండి, అలాగే డిసన్ చేయండి. వాక్యం స్పష్టంగా ఉంది. పరీక్షించి మంచి వాటిని చేపట్టమంటుంది. మొదటిగా లోనికి ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, యూ మస్ట్ నో. ఉమ్, ఎవరేది చెప్పినా ఓకే, కరెక్ట్, ఫైన్, ఓకే. ఈరోజు సరిగ్గా మాట్లాడుతున్నానంటే ఒక కాలఘట్టంలో తప్పు మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఉమ్, తప్పు చేయని ఒకరు ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. అప్పుడు అన్ని కాలఘట్టాల్లోనూ ఈ టెస్ట్. ఇప్పుడు మీకు కొందరు చెప్తుంటారు, చిన్న వయసు నుండి నాకు డాక్టర్ దగ్గరికే వెళ్ళింది లేదండి, ఉమ్, నా ఒళ్ళు స్ట్రాంగ్గా ఉంది. ఓకే, అలాగే 80 సంవత్సరాల వరకు ఉండాలనేది ఆశ. ఉమ్, అయితే రాకుండా పోగలదని చెప్పగలమా? అవును, చిన్న జ్వరం రావడానికి ఆస్కారం ఉంది కదా ఒక 70 వయసులో, అవునా? అవును. అదేవిధంగా చిన్న వయసు నుండే మీరు చూసిన ఆయన తప్పు చేయని వ్యక్తిగానే ఉండొచ్చు, డాక్టర్ని కరెక్ట్గా ఉండొచ్చు, ఆ మినిస్ట్రీ కరెక్ట్ అయిన మినిస్ట్రీగా ఉండుండొచ్చు. ఇప్పుడు చేయకపోవడానికి ఆయన నిశ్చయిత ఉందా? ఉమ్, ఒక పెద్ద బైబిల్ టీచర్, నేను గౌరవించే బైబిల్ టీచర్, ఇప్పుడు ఆయన లేడు. ఆరంభము నుండి ఆయన యొక్క ఆ వాక్యాన్ని విడదీసి బోధించే విధానం అంత ఉమ్, బాగుంటుంది, అంత అడ్మైర్ చేసేవాళ్ళు. ఒక స్థలంలో అబద్ధమైన ఒక రెవల్యూషన్ చెప్తున్నాడు. ఉమ్, అట్లే ఇదొచ్చి బైబిలే కాదు, దేవుడు నాకు బయలుపరిచాడు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఆ స్థలంలో దేవుడు చెప్తున్నాడు ఈయన ఇక్కడ తప్పుతున్నాడని. ఉమ్, ఇప్పుడు నాకది అర్థమవుతుంది ఆయన తప్పుతున్నాడని. ఇది చెప్తే ఎంతమంది అంగీకరిస్తారనుకుంటున్నారు? అంగీకరించరు, తీసుకోరు. నో ఛాన్స్. ఆగండి, ఆయన ఎంత సేవ చేశాడు తెలుసా? ఎంత ఎక్స్పీరియన్స్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విధంగా మీ ఫ్యామిలీలోనే జరుగుతుంటది ఉమ్, పలు సమయాల్లో. ఇప్పుడు నన్నుంచుకునే నేను చెప్తాను, నాకు మా అమ్మంటే బాగా ఇష్టం. ఉమ్, ఏంటి కారణమంటే, సింగిల్ పేరెంట్గా పెంచడం వల్ల బాగా ప్రేమిస్తాను. ఆమె చెప్పినవన్నీ కూడా నాకు బైబిల్ తర్వాత ఉమ్, ఎప్పటి నుండి అని చెప్పి అడిగినట్లయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచే అలా కేర్ ఆ తీసుకుంటున్నారు. విధంగా కేర్ తీసుకున్నారు. నా పెళ్లి కార్యం నుండి అన్ని కూడా వారి యొక్క డెసిషనే అలాగ వెళుతుంది. ఒక దగ్గర ఒక విషయం వచ్చినప్పుడు ఆమె తీసుకున్న డెసిషన్ తప్పుగా ఉంది. ఆమె డెసిషన్ కరెక్ట్ గా చెప్పినా కూడా కరెక్ట్గా చెప్పేవారు ఒక దగ్గర తప్పుగా డెసిషన్ చెప్తున్నారు. లోపల అనిపిస్తుంది. చెప్పారు, దేవుడు చెప్పాడు ఇది కాదు ఉమ్, అని చెప్పి ఒక చోట దేవుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కరెక్ట్గా చెప్పినవారు ఇప్పుడు తప్పు చెప్తారా?
అన్న క్వశ్చన్ వస్తుంది, అవునా? ఉమ్, ఎందుకంటే నా వెల్ విషరే కదా ఆమె. అవును, మీతో ఒకటిగా ఉండేవారు కదా, వారు తప్పుగా చెప్పి వారికేంటి ఏం లాభం? కాబోతుంది? ఎందుకు ఇది కూడా నా మంచి కోసమే చెప్తున్నారు. బట్ ఆయన దృష్టిలో మంచిగా చెప్తున్నాడు. అది రాంగ్గా ఉంది. సరే. అది రాంగ్గా ఉంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అలా చేయొద్దు, ఇది చేస్తే నీ స్పిరిచువల్ లైఫే పోతుంది, నువ్వు ఇలా చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు నేను ఆ స్థలంలో ఏం చేయాల్సింది? వారికి విరోధంగా వెళ్లే పరిస్థితి, చేయలేను అని చెప్పి. ఇప్పుడు వారు అది ఎలా తీసుకుంటున్నారు? ఇన్ని సంవత్సరాలు నేను చెప్పింది నువ్వు చేశావు, ఇప్పుడు నువ్వు ఎదిగిపోయావు ఉమ్, అన్న మాట వస్తుంది. అలా వచ్చింది. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. వచ్చింది. ఇప్పుడు నేనేం తీర్మానించాలి? తల్లిని కష్టపెట్టకూడదు, తల్లి మాట వినాలి అని నేను తీర్మానించాలా? ఉమ్, లేదా అమ్మ చేసింది ఇన్ని సంవత్సరాలు సరి, ఇప్పుడు తప్పు, సో నేనిప్పుడు ఇది చేయలేను, దేవుడు చెప్పిందే చేయాలి, ఇది చేయాలా? టఫ్ అయిన ప్రశ్నే. మనం స్పిరిచువల్ గా మాట్లాడుకుంటున్నాం. అయితే మీరు ఒకవైపు తల్లిని చూడాలి, అలాగే దేవుడు చెప్పింది కొంచెం అర్థమయ్యేలా ట్రై చేస్తాం. నేనైతే దేవుడు చెప్పింది విని కొంచెం ఓపికతో వారికి అర్థమయ్యేలా ట్రై చేస్తాననేది ఒక బాధ్యతని ఇది అందరూ అనుకుంటున్నాను. చేసేదే. లేదమ్మా ఇది ఇలా అని చెప్తాం. అవును. మీకు కూడా మీరు ఇటువంటి సిచ్యువేషన్ దాటి వచ్చిన అవకాశాలు ఉంది. ఉంటాయి. ఒక వెల్ విషర్ మీకు చెప్పేవారు రాంగ్గా చెప్తున్నారు. అప్పుడు ఆ చోట మీకు అది రాంగ్ అని తెలుస్తుంది. అవును. వారు చెప్పింది చేయడం అవ్వదు, చెప్తే గాయపడతాడు. అవును, అవునా? వారిని డిస్రెస్పెక్ట్ చేసినట్లు ఉండకూడదు. ఈ చోట నేను ఏది కాపాడాలి? ఆ, మీరు దేవుడు ట్రాక్ లో ఉండడమే ఫ్యాక్ట్ బ్రదర్. అదే ఈ చోట హవ్వ చేసుండాలి. ఒక్కొక్కరు తమ ఫ్యామిలీకి చేయవలసి ఉంది. ఉమ్, ఇక్కడ ఫ్యామిలీలో ఎవరు చెప్తున్నారనేది ముఖ్యం కాదు, ఏం చెప్తున్నారు, ఎందుకు లోనికి వస్తున్నారు, ఎందుకు జ్వరబడుతున్నారు. డెసిషన్ దేవుడు తీసుకునేదిగా ఉండాలి లోన. దేవుని మాట దాటి ఇక్కడ చాలామంది సర్పాన్ని లోనికి వదిలారు. హెల్ప్ చేస్తున్నామని చెప్పి లోపలికి వదిలేరు. మనకి మంచిది చేస్తున్నారు అని చెప్పి లోనికి వదిలారు. లోనికి వదిలి నేను చెప్పేది మనుషులను మాత్రమే కాదు, ఏ విషయం కానివ్వండి, డెసిషన్ మేకింగ్ డెసిషన్ మేకింగ్ కానివ్వండి, మీరు దేన్ని చూస్తున్నారన్నంత వరకు ఉంది. అవును, డిసైన్మెంట్. డిసర్న్మెంట్. పిల్లలనొచ్చి కొన్ని విషయాలు చూడటానికి అలౌ చేస్తున్నారు, కొన్ని విషయాలు అలౌ చేయకూడదు. లేదు పిల్లలు ఆశపడుతున్నారు, నో, నో ఈస్ నో. ఒక కొన్నిసార్లు చూసినట్లయితే పిల్లలు ఏం చెప్తుంటారంటే కంపేర్ చేస్తుంటారు. వాళ్ళింట్లో ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు, వాళ్ళింట్లో పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు. మీరు నన్ను బానిసలాగా ఉంచారు అంటారు. మనమిక్కడ బానిసలాగా ఉంచలా. వారు తాము ఎదురు చూస్తున్న హక్కును మన దగ్గర ఎదురు చూస్తున్నారు. అవునా? వారు వరల్డ్ స్టాండర్డ్ లో ఉన్నారు, మనం ఒక స్టాండర్డ్ లో దేవుని యందు భక్తి కలిగి థింక్ చేస్తాం. అమెరికాలో ఇచ్చే అన్ని హక్కులు మన ఇండియాలో ఇవ్వలేము. ఉమ్, మన యొక్క కల్చరు, మన యొక్క చట్టదిట్టాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ చట్టదిట్టాలు ఆ కల్చర్కి సరిగ్గా ఉంటాయి. అది నేను ఇక్కడ ఇవ్వలేను. అదేవిధంగా అన్ని ఫ్యామిలీస్కి ఒకే ఫార్ములా కాదు, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఫార్ములా ఉంది. కరెక్ట్. అవునా? మీ ఫ్యామిలీకి ఒక ఫార్ములా ఉంది, మా ఫ్యామిలీకి ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు నేనేం చేయకూడదు, అన్ని ఫ్యామిలీ ఫార్ములా ఒకటిగా ఉన్నాయని చెప్పి నా బిడ్డకు అన్నిటినీ అలో చేయలేను. నా కుటుంబానికి నేను నడపడానికి నాకు ఇదే సరి. కరెక్ట్. ఆయన భార్యకి ఆయన వచ్చి 1200 రూపాయలకి మేకప్ సెట్ కొంటున్నాడంటే ఒక ఉదాహరణకు చెప్తున్నా, నా వల్ల కొనివ్వలేను. నా వల్ల 300 అఫోర్డ్ చేయగలను, నా వల్ల. అప్పుడు 300లోనే కుటుంబం నడపాలి. దానికంటూ 1200 రూపాయల అప్పు నేను తీసుకోలేను ఎక్స్ట్రాగా. అవునా? అవును. నేను ఆరంభంలో సేవకొచ్చిన కొత్తలో అంత డబ్బుండేది కాదు చేతిలో. అప్పుడు ఫ్యామిలీగా కుటుంబంగా పెళ్లికి రమ్మంటారు, నేను వెళ్ళను. కారణం ఏంటంటే వారి పెళ్లి కానుక ఇచ్చేంతగా ఉండదు. అప్పుడు యూజువల్గా ఏమనుకుంటాం, ఒక 500 అప్పు తీసుకుని ఇద్దాం, 200 తీసుకుని ఇద్దాం, నేను రాసివ్వను, పెళ్లికి కూడా వెళ్ళను. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఫోర్స్ చేస్తారు, లేదు బ్రదర్ మీరు ఖచ్చితంగా రావాలి అన్నప్పుడు ఉండదు, లిటరల్గా డబ్బులు ఉండేవి కావు. వెళ్తాను, నుంచుంటాను, భోంచేయను. ఎందుకని అడిగితే ఇది నాకంటూ నేనుంచుకున్న నా ఫ్యామిలీకి అయింది సరి. కరెక్ట్. మీలో ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. అవును, నేను అప్పు తీసుకోను, అలా చేయకూడదనే ఒక థాట్ నాకు ఉంది. అలాగున్నప్పుడు ఒక ఉదాహరణకి నా పిల్లలు అడుగుతున్నారు, నానా అందరు కారు కొన్నారు, మీరెందుకు కారు కొనలేదంటే వారు ఈఎంఐలో కొంటారు, నేను ఈఎంఐలో కొనను. అలాగున్నప్పుడు నేను కారు కొనలేదు. నేను చెప్పింది ఒక కాలఘట్టంలో కొనలేదని చెప్తే నా ఫ్యామిలీకి అదే సరి. నేను ఈఎంఐ తీసుకుని ప్రతి నెల కట్టడం అనేది నేను ఇష్టపడలేదు, నేను పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నా. అలాగా ప్రతి కుటుంబానికి ఒక్కో డెసిషన్ ఉంది. ఇప్పుడు ఆలోచన ఇచ్చేటువంటి వ్యక్తులు మీకు పాజిటివ్గానే వస్తారు. పేతుడొచ్చాడు యేసు దగ్గరికి, ఆయనొచ్చి చెప్తున్నాడు, ఆ శిలువ మరణాన్ని గురించి యేసు చెప్పేప్పుడు పేతురు చెప్తున్నాడు, ఇది మీకు సంభవించకూడదు. మంచి ఇంటెన్షన్, మంచి ఇంటెన్షన్. యేసుకి ఇది జరగకూడదు, మీరలా మాట్లాడకూడదు, గద్దించాడని ఉంది. పేతురైతే ఈయనకి అడ్వైస్ ఇస్తున్నాడు, దేవునికి అడ్వైస్ ఇస్తున్నాడు. అది దూరంగా తీసుకెళ్లి అని ఉంటుంది. దూరంగా తీసుకెళ్లి అడ్వైస్ చేసి ఇవన్నీ చేయకూడదని చెప్పాడు. ఒక 10 నిమిషాలకి ముందే పేతురుని ఎవరని అడిగితే బయలుబాటున్న వ్యక్తి,
యేసు వారిని చూసి అడుగుతున్నాడు, నన్ను ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? కరెక్ట్ గా చెప్తున్నాను. ఈయనే చెప్తున్నాడు, మీరు దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుడు అతనికి ఏం సర్టిఫికెట్ ఇస్తున్నాడు? రక్తము మాంసం బయలుపరచలేదు, నీకు పరలోకం బయలుపరిచింది. అంటే ఏంటంటే పరలోకం నుండి రెవల్యూషన్ ఉన్న వ్యక్తి నువ్వు. నీ డైమెన్షన్ లెవెల్ వేరేగా ఉంది. ఇప్పుడు యోచించి చూడండి. తర్వాత మరో నిమిషం నా యొద్ద నుండి వచ్చే ఆలోచన ఏమైంది? రెవల్యూషన్ ఉన్న వ్యక్తిని నేను, పరలోకం నుండి రెవల్యూషన్ ఉన్న వ్యక్తిని. ఎవరు? పేతురు. అతని నుండి మరొక ఆలోచన ఏమొస్తుంది అని అడిగితే, ఈ విధంగా సిలువకెళ్ళి మరణిస్తానని చెప్పకూడదు తెలుసా. యాక్చువల్గా తను అలాగే చెప్పాడు. దూరంగా తీసుకెళ్లి గద్దింపసాగాడు. ఈ విధంగా ఒట్టిగా చనిపోతాను ఇవన్నీ మాట్లాడకూడదు. ఎంత గొప్ప ప్లాన్ ఉందో చూసారా? దాదాపుగా ఆ దేవుని యొక్క హెవెన్లీ ప్లాన్ని ఈయన అట్లే లవ్ అనే పేరులో పడగొడుతున్నాడు. ఎవరు? రెవల్యూషన్ ఉన్న వ్యక్తి. ఎవరు? ప్రధాన శిష్యుడు. ఎవరు? కూడానే ఉండే వ్యక్తి. అది ఎవరికి? క్రైస్ట్కే. ఇప్పుడు గాడ్ ఆ చోట చెప్పడానికి రెడీగా ఉన్నాడు. సాతానా నా వెనుకకు పొమ్ము. స్ట్రైట్ గా యేసుక్రీస్తు ఒట్టిగా చెప్పడు ఆయన చెప్పాడంటే అందులో రీజన్ ఉంటుంది. కన్ఫర్మ్ గా హవ్వతో వచ్చి మాట్లాడినట్టుగానే సర్పము ద్వారా మాట్లాడిన అపవాది పేతురు ద్వారా మాట్లాడుతుంది. సెన్స్ చేశాడు యేసు. ఇదియే హవ్వ చేసుండాలి. అక్కడ వెనక్కి పో సాతానా అని చెప్పుండాలి. ఇప్పుడు యేసు చెప్పాడు, ఈ అడ్వైస్ నాకు అవసరం లేదు, ఇది అగెన్స్ట్ గాడ్, అగెన్స్ట్ కింగ్డమ్ గా ఉంది, వెనక్కి పో సాతానా. ఇది ఒక్కొక్క ఫ్యామిలీలోనూ చెప్పడానికి రెడీగా ఉండాలి. అది మీకు చెప్పడానికి మీకు అవసరమైన వ్యక్తిగా ఉంటాడు. కొంచెం ధైర్యం కావాలి, సాహసించాలి, ధైర్యం కావాలి. ఎందుకంటే నేను గాడ్స్ ప్లాన్లో ఉండేటువంటి ఫ్యామిలీ. అలాగైతే నేను దేవునితో క్లోజ్గా వాక్ చేస్తున్నప్పుడే దేవుని వద్ద నుండి వచ్చిందండి, వదిలేండి బాబు అనేంత వరకు కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఇప్పుడు మీరు ఆరంభంలో చెప్పిన మాట, ఈ పామును ఎవరు సృష్టించారు? దేవుడే సృజించాడు. అయితే యూజ్ చేసేది ఎవరు? అపవాది యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఆ సెన్స్ కావాలి. ఎవరు యూజ్ చేస్తున్నారు? నా ఫ్యామిలీకి ఇది అవసరమా? ఈ డాక్టరీన్ అవసరమా? పలు సమయాలలో నేను చూస్తున్నప్పుడు ఈ ఆలోచన చెప్పేవారి పేరులో వస్తున్నారు కదండి, వారే కుటుంబాలని అధికంగా విడదీసేవారిగా ఉన్నారు. బాగా విడగొడుతున్నారు. 10% నిజంగా చెప్పేవాళ్ళు ఉంటారు, జెన్యూన్ ఉన్నారు. అనేక మంది ఆలోచన అన్న పేరుతో విడదీసి కుటుంబాలను లేకుండా చేస్తారు. మరో ఆలోచన చెప్పినప్పటికీ మనం ఆ లెవెల్లో సెన్స్ చేసే వారంగా ఉండాలి. అదే డిసైన్మెంట్. అదే చెప్తున్నాను. ఆ ఆలోచన చెప్పేవారు ఎవరు? వారిచ్చే ఆలోచన కరెక్ట్గా ఉందా? రెండవది, ఎందుకు లోపలికి అలౌ చేస్తున్నారు? ఎందుకు లోనికి? నేనొక విషయాన్ని ఎప్పుడు చెప్తుంటాను. ఆరంభంలో నేను ఆ తప్పు చేశాను లేదని చెప్పడంలా, అనేక మంది ఏమనుకుంటారంటే, ఇంత మాట్లాడుతున్నాం కదా, మనమేదో చాలా మంచోళ్ళు కాబోలు, పరలోకం నుండి వచ్చినట్టు. నేను చెప్తా, ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఏ పాస్ఫుల్ సిన్ అని అంటాను. అన్ని సెయింట్ అని చెప్పేవారందరికీ ఒక ప్రారంభ పాప జీవితం ఉంటుంది. దాని నుండి దాటి నేర్చుకొచ్చిన వారే. అవునా? జర్నీ కదా. ఇక్కడ ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ కావడానికి ట్రై చేస్తున్నాం. అనేక మంది ఏమనుకుంటున్నారంటే డౌన్ టు ఎర్త్ ఏంజల్ అని ఫీల్ అవుతూ ఉన్నారు. నేనొచ్చి నాకు పెళ్ళై 25 ఏళ్ళు అవుతోంది. నేను చెప్తాను, నేనిచ్చే ఆలోచనలు అధికంగా నేను క్రాస్ చేసి వచ్చింది. నేనేదో ఈ ఏదెన్ నుండి వచ్చిన వాడిని కాదు. నేను బాబిలోన్ నుండి, ఐగుప్తు నుండి, సింహపు గుహ నుండి వచ్చిన వాడిని అని చెప్తా. ఆ స్థాయికే ఫ్యామిలీని నడిపించాం. అది దాటే ఇంత దూరం 25 సంవత్సరాలు దాటొచ్చాం. ఇప్పుడు నేను దాటొచ్చినప్పుడు ఆరంభంలో నాకు సమస్యలు తలెత్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఒక కాలఘట్టంలో కొంతమంది ఆలోచన తీసుకున్నారు. ఒక కాలఘట్టంలో నేను కొంతమంది దగ్గరికి వెళ్ళాను ఆలోచనకి. అప్పుడు కొంతమంది ఆలోచన నా కుటుంబాన్ని విడగొట్టేదిగా ఉండింది. పర్వాలేదు, వదిలేండి, వద్దు, ఇంతటి సమస్యలు మీరు ఉండాలా, ఇలాగంతా అడిగే విధంగా ఉండింది. నేను వాళ్లతో లిటరల్గా ఆత్మదేవుడు చెప్పింది ఏంటంటే, నేను నీ దగ్గరకు వచ్చినది లేక నువ్వు నా దగ్గరకు వచ్చినది ఇది ఎలా విడదీయబడాలి అనేందులకైనది కాదు, ఎలా చేర్చబడటానికి అనేది. తర్వాత ఒక దగ్గర డెసిషన్ తీసుకున్నా, ఇక ఎవరి దగ్గర ఏం అడగబోయేది లేదు. ఇది నా ఫ్యామిలీ, నేను డెసిషన్ తీసుకుంటా. మాస్టర్ వద్దకు వెళదాం. నాకు తెలియలేదు, దేవుని దగ్గర అడుగుతున్నా. నేను చెప్తాను, మేము దాటి వచ్చాం ఎన్నో ఎత్తు పొలాలు, కొండ, లోయ, అడవి, యోర్దాను, మీరేమేం చెప్తారో అన్నీ నా దగ్గర ఉన్నాయి. ముళ్ళున్న స్థలము, అరణ్యము, యోర్దాను, సింహపు గుహ అన్నీ క్రాస్ చేసి వచ్చా. ఎవరైనా లేదు నేనొచ్చి ఆ ఆరంభం నుండే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే ఉన్నానంటే ఆ వ్యక్తికి దండాలు చెప్పాలి. అయ్యా, నీలాంటి వ్యక్తిని నేను లైఫ్లోనే చూడలేదు. అలాగంటూ 99.99 ఉండదు. నేను ఒక పాస్టర్తో మాట్లాడేటప్పుడు చెప్పాడు, అయ్యా, నా కుటుంబం దేవుళ్ళు అట్లే, నేనెమడే చెప్తాను స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఇటువంటి వ్యక్తి నేను ఇప్పుడే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్తాను. సంతోషం, ఉండిపోనివ్వండి, అసూయంత కాదు, పర్వాలేదు, ఆయనకి సెట్ అయింది అని చెప్పి. పలు సమయాల్లో మనం ఇలాగ అన్నీ క్రాస్ చేసి వస్తాం. ఇంతటిని క్రాస్ చేసి వస్తున్నప్పుడు ఒక దగ్గర డెసిషన్ తీసుకున్నా ఎవరి దగ్గర ఏం అడిగేది లేదు. దీనికి పేరు గర్వమో లేకపోతే సరిపెట్టుకోవడం కాదు. నాకంతా తెలుసు అలాగంత కాదు.
నేను విన్న వ్యక్తులందరూ రాంగు. ఉమ్, ఎందుకు మీరిప్పుడు ఒకచోట మీరు ఒక మెడిసిన్ తీసుకుంటున్నారు, ఆ మెడిసిన్ మీ ఒంటికి పడలేదంటే అయ్యో నాకు ఆ మాత్ర వద్దు అంటే ఏంటి అర్థం? నాకీ మాత్ర వద్దు, నేను వేరే చూసుకుంటాను. ఉమ్, ఆ విధంగా చివరికి మాస్టర్ ప్లాన్కి వెళ్ళిపోయా. దేవుని దగ్గరికెళ్ళాను. దేవా, నేనడిగా, ఇన్ని సంవత్సరాలుగా నన్ను నడిపింది దేవుడు ఒక్కరే. ఉమ్, ఈరోజు నా కుటుంబం ఇంత దూరానికి ఉందంటే అది దేవాది దేవుడు ఒక్కరి వల్లే జరిగింది. మనిషిని లోన వదిలితే ముగిసింది. ఉమ్, అది కొన్నిసార్లు మీ తండ్రి కావచ్చు, కొన్నిసార్లు మీ తల్లి కావచ్చు. ఉమ్, వాళ్ళు మీ మీద ఉన్న ఆప్యాయతతో కుటుంబాన్ని పాల్గొడతారు. కొంతమంది తండ్రులైతే ఈ అమ్మాయి వద్దురా, వదిలే, మనం చూసుకుందామంటారు. కొంతమంది తండ్రులు ఫోన్ చేసినప్పుడు కూతురు ఏడిస్తే నువ్వన్నీ తీసుకురామా, నేను చూసుకుంటానంటారు. ఇక్కడ స్త్రీ కూడా అర్థం చేసుకోవాలి. ఆ ఎందుకంటే మీరు చెప్పినట్లు శారాయి గుడారం లోపలికి ఆ, రెబెక్కా రెబెక్కా. ప్రవేశించింది. ఆ విధంగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. వీళ్ళు నన్ను అంటే ఎన్నో మాటల చర్చలతో యుద్ధాలనే ఆపాం. ఉమ్, వీరి మధ్య వారు ఆపడం కుదరదా? సో వీళ్ళకి తెలియాలి, నా కుటుంబాన్ని కాపాడటం ఎలాగని తెలియాలి. దానికి Keep it. ఫస్ట్ కీప్ ఇట్. ఫస్ట్ బయట నుండి ఏది కూడా లోనికి రానివ్వద్దు. ఉమ్, వదలద్దు. కూర్చోండి, మాట్లాడండి, ముగించండి. ముగియలేదా ప్రార్థించండి. మూడవ వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మతో ఆయన ఒక హెల్పర్. ఆయనే హెల్ప్. ఆయనే హెల్పర్, ఆయనే మనతోనే helper. ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని చూసేవారు మీరిప్పుడు చెప్పినట్లు గత కార్యక్రమంలో కల్టివేట్ చూసాం, ఈ కార్యక్రమంలో కీప్ ఇట్ అని చూస్తున్నాం. అప్పుడు ఎందులో ఒక 2-3 విషయాలు మరి నేను పాటించాలి, సరేనండి మీరు చెప్పేదంతా నాకు అర్థమవుతోంది అని చెప్పేవారికి ఎలాంటి టేక్అవే మనం ఇవ్వగలం? పోయిన ఎపిసోడ్ ని కలిపే చెప్దాం. సరేనండి. మీరు చెప్పినట్టుగా ఇది మ్మ్. ఒక ఒక విషయం నేను కీప్ ఇట్, ఎందులో నుండి నేను అర్థం చేసుకున్నది 3 విషయాలు లెక్క 2 విషయాలు ఫస్ట్ అలాగే. దేవుడు నాకు ఇచ్చింది నా కుటుంబాన్ని కల్టివేట్ చేయడానికి, అంటే సేద్యపరచడానికి. నా కుటుంబమే మెయిన్. ఒక ఫస్ట్ మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్. ఆ ప్లాన్ అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవడానికి మొదటిగా నేను స్పిరిచువల్ పర్సన్. నేను ప్రార్థించాలి, బైబిల్ చదివే వ్యక్తిగా ఉండాలి. నా యొక్క మెయిన్ కాన్సెప్ట్ కుటుంబ కుటుంబ యజమాని, నాయకుడు. యజమానురాలు ఆ ప్లాన్ నాకు నెరవేర్చడానికి దేవుడు నాకు భార్యనిచ్చాడు, హెల్పర్. హెల్పర్. మేమిద్దరము కలిసి ఆ తర్వాత చేయడానికి ప్రార్థన, బైబిల్ ఇవన్నీ కాన్సెప్ట్ గా ఉంటాయి. ఒకే మైండ్ లో ఉండడం అదే ముఖ్యం. వన్నెస్. ఒకే శరీరమై ఉంటారు. ఇప్పుడు ఒకే ఆత్మగా ఉంటున్నాం. ఉండాలి. సో 2 ప్లాన్లు ఉండకూడదు. అవును. ఇప్పుడు కొన్నిసార్లు భార్య రక్షించబడి ఉండదు, అన్యురాలుగా ఉండొచ్చు. ఆమెను చేర్చి ఈయనే తీసుకెళ్ళాలి. ఉమ్, పగల కొట్టకూడదు. ఉమ్, ఈ ప్లాన్ తెలుసుకుని పరిగెత్తాలి, ఈమెను మోసుకుని పరిగెత్తాలి. ఉమ్, దీని తర్వాత నేను ముఖ్యంగా చేయాల్సింది నా కుటుంబాన్ని కాపాడటం. సో నేను తర్వాత ఏది కూడా లోనికి రాకుండా నా కుటుంబం దేవుడిచ్చిన ప్లాన్, దీనిలో నేను నడిపిస్తా. సహాయపడటానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దీనితో పరిగెడుతున్నప్పుడు దీని తర్వాత ఈ కార్యాలన్నీ నాకు సహాయపడటానికి బ్యాకప్గా చేయొచ్చు. ఉమ్. ఇది వీళ్ళు అర్థం చేసుకుంటే ఓకేనే. అదే ఇంకా ముఖ్యంగా ఇప్పుడు పరిగెత్తుచూ ఉన్నాం. చివరగా నేను వెళ్ళి కంచె కొనుగోలు చేస్తాను, నేను వెళ్ళి అది కొంటాను ఇది కొంటాను అని చెప్పి చివరగా ఇక్కడ మనం కోల్పోయామంటే ఆ పరుగుకు అర్థం లేకుండా అర్థం లేకుండా పోతుంది. పోతుంది. సో ఆ హెచ్చరిక కలిగి మనం ఉండాలి అనేది అర్థం అవుతోంది. ఈ 2 టేక్అవేస్లో అదేమంటే కల్టివేట్ అండ్ కీప్ ఇట్. ఇప్పుడు డీప్ అయిన మాటలు. ఈ 2 కార్యక్రమాలు ఐ థింక్ ఒక ఫౌండేషన్ గా ఉండాలి. ఇంకా మనం దేవునితో ఇంకా దగ్గరై నేర్చుకొని ఆయన చెప్పే విషయం ఇదే. మనం కేర్ఫుల్ గా ఎవరిని లోపలికి అనుమతించాలనే విషయం స్పష్టం అవుతుంది. ఈ 2 విషయాలు అర్థం చేసుకుంటే మన కుటుంబానికి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందన్నది అర్థం అవుతుంది. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇంకా మరో అంశంలో ఓ ప్రశ్నతో మొదలు పెడదాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం, వందనాలు.